ఓకే. ఉత్తమ పురుష ఏకవచనంలో చూడండి ఏధ్ ప్లస్ ఇట్ అవునా? ఇది ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. ఏధ్ ప్లస్ ఇట్. అయితే ఇదేంటిది? ఇట్ కర్త వచ్చాడు కాబట్టి షెప్పు రావాలి అవునా? తర్వాత ఈ అనేది మిగిలింది. టకారం హలంత్యంతో పోయింది. అవునా? తర్వాత ఇదేంటిది? ఈ అనేది ఏం కావాలి? ఆత్మనేపదం చేస్తున్నాం కాబట్టి ఏ కావాలి. అవునా? అది ఇదేంటి? లోట్ లకారం చేస్తున్నాం కాబట్టి ఏ అనేది ఐ అయింది. అవునా? ఎందుకైందంటే ఆ లోట్ లకారం అని చెప్పడానికి అది. అవునా? ఏధ్ ప్లస్ అ ప్లస్ ఐ. ఎప్పుడైతే ఈ ఐ వచ్చిందో ఏమన్నాడు? ప్రత్యయానికి ఆట్ ఆగమం అవుతుంది అని చెప్పిండు. ఉత్తమ పురుషులు ఏంటిది? ఐకి ముందర ఆట్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటది ఈ అక్షరాలు. అది అవునా? ఇంతవరకు వచ్చింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆట్ ఇప్పుడు మనకి ఇక్కడ అచ్చుంది, ఇక్కడ అచ్చుంది, మళ్ళీ ఇక్కడ కూడా అచ్చుంది. అయితే ఏమంటాడంటే దీంట్లో మనకి మొదటిది కాదు, తర్వాత ఎప్పుడైతే వచ్చిందో దానికి చేసుకోవాలి అంటాడనమాట. అర్థమైందా? సంహిత దేనికి చేయమంటాడు? తర్వాత వచ్చిన దానికి. ఇప్పుడు 2 ఉన్నాయి. 2 సంహితలు చేయొచ్చు. మరి ఎక్కడ సంహిత చేయాలి అంటే చివరి సంహితకి చేసుకో అంటాడు. అది. అందుకనే ఏధ్ ఇప్పుడు ఈ ఆ అనేది అట్లాగే ఉంటది. ఏధ్ అనేది అట్లాగే ఉంటది. ఇవి 2కి సంహిత చేస్తున్నాము. సో ఇప్పుడు ఆటశ్చ అని అన్నాం. ఆటశ్చ దేనికి చేసాము అంటే దీనికి చేసినాం. ఈ రెండిటికి కలిపి. అర్థమైందా? ఆట్ ఐ ఈ రెండిటికి కలిపి వృద్ధి సంహిత చేస్తే అప్పుడు ఏమన్నాడు? వృద్ధి ఒకటే తీసుకో. ఆటు ఆగమం తర్వాత అచ్చు ఉంటే ఏమన్నాడు? పూర్వపరాలు రెండిట్లో కలిపి వృద్ధి ఉన్నదే తీసుకో అని చెప్పిండనమాట. అర్థమైందా? ఆట ఎప్పుడైతే వచ్చిందో అది నేను అది మర్చిపోయినాను టోటల్‌గా. సో అయితే ఏంటి? ఇప్పుడు ఈ ఆని అట్లాగే రాసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు 2 ఉన్నాయి. ఇక్కడ 2, 3, 4, 5 ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఐదవది తీసుకోవాలి. చివరిది తీసుకోవాలి. చివరి సంహిత తీసుకోవాలన్నమాట. సంహిత. అవునా? కంబైన్ చేయడం. సంహిత అంటే ఏంటిది? కంబైన్ చేయడం కదా! సో అప్పుడు దాంట్లో ఏది చేయాలి అంటే చివరిది చేయాలి. ఈ రెండిటితో చేయొద్దు ఇక్కడ. ఓకేనా? ఆ ప్లస్ ఆట్ చేయొద్దనమాట. ఆట్ ప్లస్ ఐ చేయాలి. మరి ఆని ఎలా చేసుకోవాలంటే అలాగే రాసి పెట్టేయాలి. అది. ఇప్పుడు ఏమైంది? ఐ అయింది. అవునా? ఏధ్ ప్లస్ ఆ ప్లస్ ఐ. ఇదంతా కలిపేసి ఏమైంది? ఇప్పుడు ఆ తర్వాత ఐ. ఈ ఆ తర్వాత ఈ 2 కలిపితే ఏమైంది? వృద్ధి రేచి అనే సూత్రంతోని ఐ ఒకటి మిగిలింది. అవునా? వృద్ధి రేచి ఏమంటుంది? అవర్ణం తర్వాత అవునా? ఏచ్ వర్ణం ఉంటే సంహితలో ఏమైతుందంటుంది? పూర్వపర 2 కలిపి వృద్ధి ఏకాదేశమే అవుతుంది. అవునా? అవర్ణము ఇది అవర్ణమే కదా! అవర్ణం అంటే లేదా ఆ అన్నమాట. అకారం లేదా ఆ ఆకారం. అవర్ణం అని ఎప్పుడైతే అంటాడో అక్కడ 2 తీసుకోవాలి. ఏదో ఒకటి అన్నమాట. అవర్ణం అని ఎప్పుడైతే అంటాడో అక్కడ రెండిట్లో ఏదో ఒకటి అన్నమాట. ఏది ఉంటే అది. ఓకేనా? అవర్ణం అని చెప్పలేదని అనుకోండి అప్పుడు ఏం చేయాలి? ఒకటే తీసుకోవాలి. అక్కడ ఏం చూపిస్తే అది. ఓకేనా? అవర్ణం అంటే హ్రస్వం గాని దీర్ఘం గాని అన్నమాట. సో ఇప్పుడు ఏధై అనేది వచ్చింది ఫామ్. అవునా? ఓకే. ఇప్పుడు ఆటశ్చ ఎప్పుడు పనిచేస్తుందో అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఏధ్ ప్లస్ వహి. అవునా? ఏధ్ ప్లస్ షప్పులో ఉన్నటువంటి ఆ. అవునా? తర్వాత ఈ వహి అనేది ఆత్మనేపదానం టేరేతో ఏమైంది? అది వహే అయ్యింది. అవునా? ఏ వచ్చినప్పుడు ఏ వచ్చింది, ఏ తర్వాత ఐ వచ్చింది. ఏధ అయితోని వహై అయింది ప్లస్ వహై. అవునా? తర్వాత ఏమైంది? వహై వచ్చింది కాబట్టి ఆట్ రావాలి. ఆడుత్తమస్య పిచ్చ. ఏధ్ ప్లస్ ఆట్ ప్లస్ వహై. అవునా? టకారం తీసేయకుండా తీసేయచ్చు. కాకపోతే అది ఆర్ట్ అనేది గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ. ఓకేనా?
ఈ ఆట ఉన్నదనుకోండి, ఆట తర్వాత ఏమైనా అచ్చులు ఉన్నాయా? లేవు. లేవు. కాబట్టి ఇప్పుడు మనం దేనితో చేస్తున్నాము? అకహ సవర్ణే దీర్ఘః ఇవి 2 చేస్తున్నాం. అర్థమైందా? ఆ! ఆట తర్వాత ఏమి అచ్చులేం లేవు కదా అక్కడ. కాబట్టి మనం దేనికి పోవాలి? ముందు దానికెళ్ళాలి. అవునా? ఇప్పుడు ఆ ప్లస్ ఆ చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు టకారం హలంత్యంతో పోయింది. ఆ ప్లస్ ఆ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? అకహ సవర్ణే దీర్ఘః. ఎప్పుడు? అక్కు వర్ణము. అక్కు వర్ణం తర్వాత అచ్చు వర్ణము ఉంటే. అవునా? అప్పుడు ఏమైతది? దీర్ఘము వస్తదన్నమాట. దీర్ఘం ఒకటే వస్తది. ఏముంది ఇక్కడ? దీర్ఘంది ఏముంది? ఆ ఉంది. అవునా? సో ఇప్పుడు దీర్ఘమే పెట్టాలి. సో ఏధు ప్లస్ ఆ అంటే ఏధా. ఆ వహై కాస్త ఐ అవుతుంది. అంతే. ఏధా వహై కలిపేయడమే కదా. ఈ 2 కలిపి ఆ కదండి. ఏధు ప్లస్ ఆ ప్లస్ వహై ఏమైంది? ఏధా వహై కదా. అర్థమైందా? ఏధా వహై. ఇప్పుడు స్పర్ధ ఉందనుకోండి. స్పర్ధా వహై. అలా చెప్తారా? గాధ్ బాధ్ నాథ్ అదే స్కుందా వహై. అంతేనా? అక్కడ దీర్ఘము ఎట్లా వచ్చింది అనంటే ఆట్ అనేది ఆగమంగా వస్తది. అవునా? ఆట ఆగమంగా ఎప్పుడైతే వచ్చిందో దేనికి వచ్చింది అది? ఉత్తమ పురుష. లోట్లకారంలో ఉత్తమ పురుషకి ఆట్ ఆగమము వస్తది. అవునా? లోట్లకారంలో ప్రత్యయానికి. దేనికి? ప్రత్యయానికి. ప్రత్యయానికి వచ్చింది కాబట్టి వహైకి ముందు ఆట వస్తది. అవునా? అది. అప్పుడు మళ్ళీ ఇక్కడ వహైకి ముందు ఆట వచ్చింది. తర్వాత ఆట్ తర్వాత ఏ అచ్చులు కూడా లేవు కదా. ఆట తర్వాత వెంటనే అచ్చు ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము? దానికి పూర్వంలో ఉన్న అచ్చుతో కంబైన్ చేస్తాం అన్నమాట. అవునా? అది చివరి అచ్చు అవుతుంది. ఇది చివరి. అయితే ఇప్పుడు చివరిగా ఏంటి? ఏధు ప్లస్ ఆ తర్వాత ఆ ఉంది. అవునా? ఆ ప్లస్ ఆ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి? అకహ సవర్ణే దీర్ఘః అంటే అక్కు వర్ణము తరువాత. అక్ అంటే ఏంటి మరి? ఆ ఈ ఉన్ రిల్ రిక్ రీల్ రి ఆ ఈ ఊ రీల్ రి 5 అక్షరాలు. అవునా? అంతేనా? అంతే. సో అవి వస్తే ఏమన్నాడు? అప్పుడు దాని తర్వాత ఏదైనా అచ్చు వర్ణం ఉంటే, అచ్చు వర్ణం అంటే ఏంటి? ఆ నుంచి ఔ వరకి. అవి ఉంటే అప్పుడు ఏమన్నాడు సంహితలో? ఆ దీర్ఘమే వస్తుంది అని చెప్పారు. అది. అందుకని అకహ సవర్ణ దీర్ఘః తీసుకొని ఏధా వహై అనేది వచ్చింది రూపసిద్ధి. అవునా? నెక్స్ట్ ఉత్తమ పురుషలో బహువచనము ఏమొస్తుందో ఇప్పుడు చెప్పగలుగుతారా మీరు? మహినా? ఇది ఇదంటున్నారా? ఓకే. మహింగ్ కరెక్ట్. ప్రత్యయం. అదే. మహింగ్. అవునా? సో మహింగ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి మనకి? ంగా అనేది ఇట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది? ఏధ్ ప్లస్ ఆ ప్లస్ మహి. మహి అనేది ఏం కావాలి? పితాత్మని ప్రధానం తర్వాత ఏమైంది ఇక్కడ? మహి అనేది ఏత ఐ అనే సూత్రంతో మహై. అవునా? ఈ మహై ఎందుకు? లోట్లకారం గురించి చెప్తుంది. అవునా? ఏత ఐ అనేది లోట్లకారంలో ఉన్నటువంటి ప్రత్యయానికి ఏకారానికి ఐ అవుతుంది అని చెప్తుంది. ఏత ఐ అంటే ఏమంటుంది ఇక్కడ? ఏ స్థానములో ఏ అనే దాంట్లో ఏమైతుంది అంటున్నాడు? ఐ వస్తది. అర్థమైందా? అప్పుడు మహై అయింది. ఇప్పుడు మహై ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రత్యయానికి ముందు ఏం కావాలి? ఆట్ ఆగమం కావాలి.
ఉత్తమ పురుషలో లోట్లకారానికి ఏమైతుంది ఆట్ ఆగమం అవుతుంది, ప్రత్యయానికి ఆట్ ఆగమం అవుతుంది. ఎక్కడ ప్రత్యయానికి ముందు. ప్రత్యయానికి కదా అయ్యేది కూడా ప్రత్యయానికి, కాబట్టి మనం ప్రత్యయానికి ముందు పెడతాం కదా. సో ఆట్ ఎప్పుడు వచ్చింది అంటే ఇది సూత్రం ఏం చెప్తుంది మరి, ఆడుత్తమస్య పిచ్చ, ఆట్ ప్లస్ మహై. అవునా? ఇప్పుడు టకారం పోయింది. ఇక్కడ ఆట తర్వాత ఏమన్నా అచ్చులు ఉన్నాయా ఇక్కడ పరములో? అప్పుడు ఆటశ్చ రాదు. అవునా? ఒకవేళ ఉంటే కనుక ఇక్కడ ఆటశ్చ సూత్రం పనిచేసేది. అకహ సవర్ణే దీర్ఘ వస్తుంది ఇక్కడ. అకహ సవర్ణే దీర్ఘ, దాంతోనే ఇక్కడ దీర్ఘాక్షరమే తీసుకోమని చెప్తున్నారు. అవునా? ఏధా మహై రూపం వచ్చేసింది. అవునా? ఓకేనా? ఓకే. సో ఈరోజుటితో లోట్లకారం అయిపోయింది ఆత్మనేపదిలో. అవునా? సో ఒక్కసారి వీటిని చూద్దాం. లోట్లకారంలో ఏమేమి వస్తున్నాయో చూస్తారా ఒకసారి అన్ని. ఏధ ధాతువు. అవునా? ఏధ తాం. ఏంటిది ఫస్ట్? ఏంటిది? ఫస్ట్ ఏంటిది? త అనేది ఏమైంది? తర్వాత ఆమేతః. ఆమేతఃతో ఏమైంది? ఆమ్ వచ్చింది. అవునా? ఏ కారానికి ఏమొచ్చింది? ఆమ్ వచ్చింది. సో అప్పుడు ఏమైంది? తే అనేది ఏమైంది? అవును, ఆదేశం ఏమైంది? ఆమైంది కాబట్టి ఆమైంది. ఏధతాం వచ్చింది. అవునా? ఆమేత సూత్రంతోని గుర్తుపెట్టుకోవాలి. లోట్లకారం. ఆమేత అనేది దేంట్లో పనిచేస్తుంది? లోట్లకారములో. అవునా? ఏకారానికి ఆము ఆదేశం అవుతుంది. అవునా? అవునా? ఇప్పుడు తా అనేది ఫస్ట్ ఏమైంది? తా అనేది తాత్మనే ప్రధానం టేరేతో తే అయింది. అయితే ఇప్పుడు తేలో ఏముంది? ఏ ఉంది. ఏ కారానికి ఏం కావాలి? ఆమ్ రావాలి. తు ఆమ్ ఏమైంది? తాము అట్లా వచ్చింది. అర్థమైందా? తర్వాత ఏధేతాం ఎలా వచ్చింది ఇది? ఏధేతాం ఏ వచ్చింది అక్కడ. ఏ ఎట్లా వచ్చింది? ఆతాం ప్లస్ ఆతే అవుతుంది. మళ్ళీ తర్వాత ఆమేతతోని మళ్ళీ ఆతాం అవుతుంది. మళ్ళీ ఆతాం వస్తుంది. మళ్ళీ తర్వాత ఆతాం అని వచ్చిన తర్వాత ఆతోంగిత. ఇది గిత్తులాగా పనిచేస్తుంది కాబట్టి దానికి ఏమంటున్నాడు? ఆతోంగిత ఇయ్యు సార్వధాతుకే, యః సార్వధాతుకే అతః. అవునా? అర్థమైందా? యకారం పోతుంది. ఆ ఈ రెండు కలిపి ఏ అయింది. అప్పుడు ఏధేతాం వచ్చింది. ఆతాం అనేది ఆమేతహతో వచ్చింది. ఆతే నుంచి ఆతాం మళ్ళీ ఆమేతహతోని వచ్చింది. తర్వాత ఆతోంగిత వచ్చేసి ఇయ్యు పెట్టుకోమన్నది. ఆత్ ప్లేస్ లో ఆ స్థానంలో ఈ వస్తుంది. ఆదేశంగా వస్తుంది. ఆ స్థానంలో ఇయ్యు వస్తుంది కదా. ఇయ్యు ఇది వస్తుంది. కాబట్టి ఈ అనేది యకారం దేంతో పోయింది? లోపో వ్యోర్వలితో పోయింది. ఇక్కడ షప్పులో ఉన్నటువంటి అకారం ఉంది. తర్వాత ఆ ఈ అనేది ఇక్కు వర్ణము. ఇక్కు వర్ణం అంటే ఏమైతుంది? గుణం అవుతుంది. అప్పుడు ఏ అవుతుంది. అవునా? సో అప్పుడు ఏధేతాం అయింది. అంతేనా? ఆ తర్వాత బహువచనంలో అంత్ దానికి ఆత్మనే ప్రధానం డేరేతో జే అవుతుంది. ఆమేతహతో ఆమ్ వస్తుంది కదండి. జామ్ అవుతుంది. తర్వాత జో అంతాం అంతానికి ముందు ఆ ఉంది. అవునా? ఆ రెండు కలిపి అతోగునే. అవునా? అతోగునే అనే సూత్రంతో ఏమైంది? ఒకటే ఆ వచ్చింది. అప్పుడు ఏదంతాం.
అంతేనా? ఏదంతం. రెండు వాళ్ళు ఉంటాయి కదా, అది సవర్ణం కాకుండా అతో గుణే సూత్రంతోనే ఏమైంది, అది ఒకటే ఆగా తీసుకున్నాము. అది తర్వాత ఏధస్వ ఎట్లా వచ్చింది? థాసులో ఏమైంది ఇక్కడ? తాససే వస్తుందండి ఇక్కడ. తాససే. ఏధతాం, ఏధేతాం, ఏదంతం. ఏదంతం, ఏదసే, ఏదేతాం, ఏదంతం. ఏధస్వ, ఏదస్వ, ఏదేతే. ఈ స్వ ఎట్లా వచ్చింది చెప్పండి? స్వాభ్యాం వామౌ అనే సూత్రంతోని సవాభ్యాం వామౌ అనే సూత్రంతోని సకారంలో వా వచ్చింది. ఏ ఉంది కాబట్టి, సకారం తర్వాత ఏముంది కాబట్టి వా వచ్చింది. స్వ వచ్చింది. అవునా? ఏధస్వలో ఫస్ట్ ఏంటి? థాసు ప్రత్యయం మనకు. అవునా? మధ్యమ పురుష ఏకవచనానికి థాసు కదా. అవును, థాస్, ఆథాం, ధ్వం. అవునా? సో ఇప్పుడు థాసు కాబట్టి థాసుకి ఏమైంది? థాసస్సే అనే సూత్రం. థాసస్సేకి థాస స్థానంలో సే పెట్టుకున్నాం. టిత్తులకారకి ఆత్మ అనే పదంలో ఏమైతుంది? థాసు స్థానానికి, థాసు ప్రత్యయానికి సే వస్తుంది అనమాట. అవునా? థాసస్సే. ఇప్పుడు ఏమైంది? థాసస్సే వచ్చేసి తాసస్సేతోని సే పెట్టుకున్నాం. సే పెట్టేసుకుంటాం. సే పెట్టుకున్నామంటే సకారంలో ఏ ఉంది కాబట్టి ఆ ఏకారానికి వా వస్తుంది. అవునా? వా వస్తుంది. ఏం సూత్రం అది? సవాభ్యాం వామౌ. తర్వాత ఏంటి? వకారం తర్వాత ఏముంటే ఏం పెట్టుకోమన్నది? వకారం తర్వాత ఏముంటే అమ్మ వస్తుంది. అమ్మ. సకారం తర్వాత అమ్మ వస్తుంది. వకారం తర్వాత ఏముంటే అమ్ము. సకారం తర్వాత ఏముంటే వా వస్తుంది. ఉత్తమం. ఓకేనా? తర్వాత ఏధేతాం, ఏధే థాం. థాం అంటే ఎట్లా వచ్చింది ఇది? థాస్ తర్వాత ఆథాం, ఆథాం ఏమైంది? ఆథే అయింది. తర్వాత మళ్ళీ తర్వాత ఆమేతహతోని మళ్ళీ ఆథాం వచ్చింది. అవునా? ఆమేతహలో ఏమంటుంది? ఏ పెట్టుకోమంటుంది. ఏ స్థానంలో ఏమన్నది? మళ్ళీ ఆమ వస్తుంది అన్నది. అవునా? ఆథే ఉంది కదండి. హితాత్మని ప్రధానం టేరేతోని ఆథే వచ్చింది. తర్వాత ఏ స్థానంలో ఏం పెట్టుకోమన్నది? ఆమ. అవునా? వచ్చింది కదండి. వస్తుంది ఆథామ. అవునా? మళ్ళీ ఆథాం నుంచి ఆతోంగిత. అప్పుడు ఏమైంది? ఇయుథాం. ఆ ప్లేస్ లో ఈ పెట్టుకోమన్నది. ఇయుథాం. ఇప్పుడు ఏమైంది? లోపోవ్యోర్వలి యకారం పోయింది. తర్వాత ఆద్గుణతోని ఆ ఈకి ఏ వచ్చింది. ఆ ఈకి ఏ అయింది. ఆద్గుణతోనే. ఇక్కడ ఆద్గుణ ఎందుకు? ఏంటి? ఎప్పుడైతే మనకు ఇక్కు వర్ణం ఉంటుందో తర్వాత ఇక్కు వర్ణం ఉంటుంది కదండి. ఇక్కు ఉంది కాబట్టి అప్పుడు ఆద్గుణ సూత్రం వస్తుంది. అవునా? ఏ వచ్చింది అప్పుడు. థాం కదా. ఏధే థాం కదా ఇక్కడ ఉంది. నేను తప్పు రాసుకున్నానండి. నేను కూడా అట్లే రాసుకున్నాము. ఆథాంలో ఆతే అవుతుంది కదండి. తాము ఎట్లా వస్తుంది? ఆతు ఆమ్ ఉంటది కదండి. ఆతు ఆమ్ ఉంటది కదా. ఆతు ఆమ్ ఉన్నప్పుడు ఆము ఏ అవుతుంది కదా. టితాత్మని ప్రధానం పేరేతోని ఆతే అవుతుంది కదా. ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ప్రత్యయాన్ని టితాత్మని ప్రధానం టేరే చేస్తారు. అవునా? తర్వాత ఏం తీసుకొస్తారు? ఆమేతః. అసలు సూత్రమే రాసుకోలేదు నేను అసలు. అవునా? అసలు ఇది మళ్ళీ మీరు చెప్పండి. తర్వాత ఏ వస్తుంది? అది ఈ వస్తుంది. ఏం చేస్తున్నారు? మధ్యమ పురుష ద్వివచనమేనా?
ఉమ్. అవును, మధ్యమ మధ్యమ పురుష పురుష ద్వివచనం. ద్వివచనమే ఆతాం. కాదు, అదే ఏధే థామ్ వస్తుంది, ఏధే. అవునా? కాదండి, మీరు ఒకసారి బోర్డు మీద రాయండి. ఓకే. సో ఇప్పుడు ఏధ్ ఉంది, అవునా? ఏధ్ ప్లస్ ఆథాం, అవునా? దీనికి ఆథాం అని పేరు కదా ప్రత్యయానికి. ఆ తర్వాత ప్రత్యయం. ఏమైంది? ఏధ్ తర్వాత ఆ. ఆథాం. ఆథాం ఏమైంది? అంటే ఆథే. ఆథే అయింది. ఆ. స్థిత ఆత్మనిపదం పేరు. తర్వాత ఏమైంది? ఆమేత ఆతోంగిత రావాలి. వస్తుంది ఇక్కడ. ఈ వస్తుంది. ఆతోంగిత. ఫస్టే చేయొద్దు, ఆమేత తీసుకురారా ఫస్ట్, అది లోట్లకారం అని తెలియాలి కదా. ఓ, ఏ ఆ ఉన్నప్పుడు ఏం కావాలి? ఏ ఉంటే అది ఆమ్ వస్తది కదా దానికి. ఆమేతః రావాలి. ఓకే. అంతే కదా. ఆమేతః అంటే ఏంటి? ఆథ్ ఆమ్. ఏ ఉంటే ఆమ్ రావాలి, ఆథామ్ వచ్చింది మళ్ళీ. అంతేనా? అంతేనా అండి? మూర్తి గారు అక్కడ ఈ చెప్పారమ్మా, ఈ చెప్పి దానికి ఆ కాదు. బదులు ఈ వస్తుంది. ఇప్పుడు చెప్తాను, ఒక ఆథేలో నిమిషం చూడండి. ఇప్పుడు ఆథే ఉంది, అవునా? ఆథే తర్వాత ఇక్కడ ఏముంది మనకు? ఏ ఉంది. ఏకారం ఎప్పుడైతే వచ్చిందో దానికి అదేంటి లోట్లకారంలో ఏం చెప్తుంది? ఏకారానికి, లోట్లకారంలో ఏకారానికి ఏం పెట్టుకోమన్నది? ఆమ్. అవునా? అదే సూత్రం చెప్పింది. ఆమ్ ఏతః. ఆమ్ ఏతః. ఆమ్ అనేది రావాలి దేనికి? ఏ అనే దానికి. అవునా? సో ఇప్పుడు ఆథేలో ఏ ఉందా? ఉన్నది. ఉంది. సో ఇప్పుడు దానికి ఏకి మనకి ఆమ్ పెట్టుకుంటున్నాం. ఆథ్ ప్లస్ ఆమ్ ఏమైంది ఇప్పుడు ఇదంతా? ఆథాం అయింది. అంతేనా? ఆ తర్వాత ఇప్పుడు ఏమంటుంది? ఆథాం వచ్చిన తర్వాత ఏంటి? ఇయ్యితే. ఇయ్యితే అనేది ఎప్పుడు వస్తుంది? ఆతోంగితః. ఆతోంగితః అనే దాంతో ఇయ్యు వస్తుంది. ఆ స్థానంలో ఏమొస్తుంది? ఇయ్యు. ఇయ్యు తర్వాత థామ్, అవునా? ఇయ్యు థామ్. ఇది తర్వాత యకారం లోపో వ్యోర్వలితో పోయింది, ఈ థామ్ వచ్చింది. ఈ థామ్ వచ్చింది. ఈకి పైన ముందేముంది ఇంకా? ఇప్పుడు ఇదంతా చేసిందంటే కూడా ఈ ఆత్ గురించే, అవునా? మళ్ళీ దానికి పూర్వం ఏముంది? ఆ వస్తుంది. ఆ ప్లస్ ఏ, ఈ ఉంటే ఏ కావాలి. అంతేనా? తర్వాత ఇక్కు వర్ణం ఉంటే దానికి గుణం అవుతుంది. దాని పేరేంటి? ఆద్గుణః. అవునా? ఆద్గుణఃతో ఏమైంది? ఏ అయింది. అప్పుడు ఏమైంది? ఏధ్ ప్లస్ ఏ ప్లస్ ఇక్కడ ఏముంది? ఇంకా ఉంది కదా థామ్. ఏధ్ ప్లస్ ఏ తాం. ఏమైంది మొత్తం కలిపి? ఏధేతాం. అది ఓకేనా? ఇక్కడ లోపో వ్యోర్వలి వస్తుందిగా. ఏధేతాం వచ్చింది, అవునా? యకారం లోపం వచ్చింది. ఏ అని చెప్పి రాసుకున్నాం. వచ్చింది కదా, ఏ వచ్చింది కదా, అందుకని చెప్పింది. మీరు వృద్ధి చెందాలి, మీరిద్దరు వృద్ధి చెందాలి. అవునా? అదే ఎట్లా రాసుకున్నారు? నేను తప్పు రాసానా ఏంటి? అంతే, ఇద్దరం సేమ్ రాసుకున్నామంటే అంతే, బోర్డు మీద తప్పే ఉంటది. ఇద్దరం సేమ్ రాసుకున్నాం కదా. అవును. ఓ సారీ. అయితే టైం అయితే అయితే థామ్ రాసుకోమంటారమ్మా అది. అంతే కదా. ఇప్పుడు మనకి ఏ స్థానంలో ఆమ్ రావాలి? తే దగ్గర తామ్ రాసుకోండి, అంతే సరిపోతుందండి. తే స్థానంలో తామ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ స్టెప్ రాయాలి కదా మళ్ళీ, ఆ థామ్ అనేది. ఈ రావాలి కదా. ఈ థామ్ మీరు ఎంతవరకు రాసిండ్రు? ఇంతవరకు రాసారా? ఏధ్ రాసేసాం, మొత్తం రాసేసాం. ఓకే. ఇయ్యు థామ్ ఇది రాసారా మీరు మూర్తి గారు? ఈ థామ్. ఆ తర్వాత ఈ యకారం తీసేయండి.
తర్వాత ఈ రెండు కలిపి చేయండి చేయండి. ఆ బదులు ఈ ఆ ఈజ్ ఈక్వల్ టు ఈ అని చెప్పి పెట్టుకున్నాం. ఆ ఈక్వల్ టు కరెక్ట్. ఆ ఈక్వల్ టు ఇయ్. ఆ తర్వాత ఏజ్ ప్లస్ ఆ ప్లస్ ఈ ఏ అది ఇక్కడ యకారం ఈ థే లోపో ఉంది కదా, థే వేరువల్లితో ప్లేస్ లో పోతుంది. థామ్ పెట్టండి. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ఏధ్ మళ్ళీ రాసుకుంటే సరిపోతుంది. అదే మళ్ళీ రాయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఆథామ్ అని పెట్టుకున్నాము, అవునా? ఆథామ్ నుంచి ఏమైంది? ఆథే అయింది. పిత ఆత్మనే పదానం టేరేతోని ఆథే అయింది, అవునా? ఆతే అయింది కదండి. ఇప్పుడు ఆతే స్థానంలో ఇజ్జు పెట్టుకోవాలి, ఆ స్థానంలో ఇజ్జు పెట్టుకోవాలి. కాదు మళ్ళీ అదే చెప్తున్నారు. ఆథే ఉంది కదా, సో ఇప్పుడు లోట్ లకారం కాబట్టి మనం ఏం చేయాలి? లోట్ లకారంలో అప్పుడు ఆథామ్ అయ్యింది. ఇది మళ్ళీ రూపం రాసుకోండి. ఇది రాయలేదు మీరు, ఈ స్టెప్ రాయలేదు అంతే. లోట్ లకారంలో ఏకు ఆమ్ రావాలి కదా. ఆత్ ప్లస్ ఆతామ్ వస్తుంది అంతే. ఆతాం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇజ్జు పెట్టుకోవాలి. ఏంటది? ఆమేతః సూత్రం కదా. ఆమేతః ఏమంటుంది? ఏ ఈక్వల్ టు ఆమ్. ఇది రాయండి. ఆమేత ఏం చెప్పిందంటే ఏ స్థానంలో ఆమ్ పెట్టుకోమని. ఇక్కడ ఏ ఎక్కడుంది అంటే ఆథేలో ఏ ఉందా, ఇది దానికి ఆమ్ వచ్చిందనమాట. అంటే ఏమైంది? ఇప్పుడు దీన్ని విడదీస్తే ఆథ్ ప్లస్ ఏ స్థానంలో ఏం పెట్టుకుంటాం? ఆమ్ పెడతాం. ఆథ్ ప్లస్ ఆమ్, ఈ రెండు కలపండి. ఆథామ్. ఇది రాసుకున్నాక ఆథే రాశారు కదా, ఈ ఆథే రాసిన తర్వాత ఈ 3 స్టెప్స్ రాయండి. రాసిన తర్వాత ఇది రాయండి ఆథామ్ అనేది. ఇప్పుడు ఇజ్జు పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు ఆతోంగిత వస్తుంది. దీని తర్వాత ఆతోంగిత వస్తుంది. ఇజ్జు పెట్టుకొని ఇజ్జు తాం. ఇజ్జులో లోపవ్యూర్ వల్లితో యకారం పోతుంది. ఈ తాం. ఆ ఏదు ఆ ఈకి ఆద్గుణతోని ఏ వస్తుంది. ఏ వచ్చి ఏదు ఏ తాం. ఏదు ఏ తాము ఏదే తాము. అంతే. ఓకేనండి ఇది. తర్వాత ఇప్పుడు ధ్వమ్. ఏమైంది? ఏధధ్వం ఎట్లా వచ్చింది మనకి? నేను మొత్తం రాస్తాను. ధ్వం అంటే టితాత్మనే పదానం తేరేతోని ద్వే అవుతుంది. ఏధధ్వం అనేది బహువచనం, మధ్యం పురుష బహువచనంలో ధ్వా, అవునా? ధ్వమ్. ధ్వం అనేది ఏం కావాలి? ద్వే కావాలి. టితాత్మనే ద్వే నుంచి ఏమైంది మళ్ళీ? అంతే, ఏదు ఆ ద్వే ఏదద్వే. అమ్మ ఎట్లా వచ్చింది మరి? అయ్యో, అదంతే రాసుకున్నారా? ఏధ్ ధ్వమ్ముకు కాదండి, ద్వే అయిపోతుంది కదా. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏమైంది? ఏధ్ ప్లస్ ఇది ద్వే అయింది, అవునా? తర్వాత ఇక్కడ మనకి షప్పు రావాలి, అవునా? చెప్పులో ఏధ్ ప్లస్ ప్లస్ ద్వే. ద్వేలో ఏముంది? ధకారం తర్వాత ధు తర్వాత వు తర్వాత ఏ. ఒక సూత్రం ఏం చెప్పింది మనకి? సవాభ్యాం వ అమౌ వామౌ, అవునా? అంటే ఏంటి? వకారం తర్వాత ఏకారం ఉంటే, వకారం తర్వాత ఏకారం ఉందా?
ఉంది. అప్పుడు ఏం కావాలి? అది ఏకారం ఏం కావాలి? అమ్మ కావాలి. ఓ ఏధ్ ప్లస్ అ ప్లస్ ధ్, ఈ వకారం తర్వాత భూ, తర్వాత అమ్మ. ఇది ఏ సూత్రంతోనండి? సవాభ్యాం వామౌ. ఓ అయితే ఇది కంప్లీట్ గా మీరు రాయలేదా ఏంటి? ఏమో మరి అంతే చెప్పారండి. మూర్తి ఓ గారు మీరు ఎలా రాసుకున్నారండి? అది పూర్తి రాలేదమ్మా అది. అది రాయలేదా? ఆహా. ఓ మై గాడ్. ఓ అయితే ఇదంతా ఏమేమో మధ్య మధ్యలో మనం చెప్పుకునేసరికి ఇది కన్ఫ్యూజ్ అయిపోయి ఎటెటో పోయినట్టుంది అది. సవాభ్యాం ఆ. వామౌ ఈ సూత్రంతో చెప్పండి అదేమొచ్చింది? ఆ, ఏదు ఓకే. సో ఫస్ట్ ఏంటి? ఏధు ప్లస్ ధ్వము, అవునా? ఆ తర్వాత షప్పు రావాలి. ఏధు ప్లస్ ఆ ప్లస్ ధ్వమ్. ద్వే ద్వే ఈ ధ్వమ్ అనేది ఏమైంది? ద్వే అయింది. టితో ఆత్మనేపదానాం టేరేతోని ద్వే అయింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు బకారం తర్వాత ఏకారం వస్తే ఏం కావాలి? సవాభ్యాం వామౌ సూత్రంతోని ఏం కావాలి? ఏదు రాసుకున్నారు కదా, సూత్రం రాసారా? ఏమో రాయలేదండి. వకారం తర్వాత ఏకారం వస్తే ఏకార స్థానంలో ఆ, అమ్మ ఆదేశం అవుతుంది. అమ్మ ఆదేశం అవుతుంది. ఆ, మీరు రాసుకున్నారా? అది రాయించానా? ఆ సూత్రం మాత్రం రాయించారు. రాయించానా? రాయించారు. ఓకే. ఇందిరా గారు మీరు రాసుకోలేదా అది? పాభ్యాం రాసుకోలేదండి. వామౌ. పాభ్యాం వామౌ. కరెక్ట్. సవాభ్యాం వామౌ. వామౌ. 3:41. ఉమ్. ఆమె ఆ రోజు రాలేదమ్మా. ఒకసారి చెప్పండి. బస్సులో ఉంది. ఒకసారి చెప్పండి. ఓ ఓకే ఓకే, అదే సంగతి. ఓకే ఓకే. చెప్పండి మూర్తి గారు, ఒకసారి నేను రాసుకుంటాను. సవాభ్యాం సవాభ్యాం వామౌ 3:41. 91 కదండి? ఒక్కరోజు మిస్ అయిపోతేనే అర్థం కావు అసలు ఏంటంటే. అవును, అందుకే మీకు రోజు పెట్టుకుందామన్నాను. ఓకే. ఇదేమంటుందంటే లోట్లకార విషయములో, లోట్లకార ప్రత్యయాలలో ఏంటి? లోట్లకార ప్రత్యయాలలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఉన్న ఒక నిమిషం. ప్రత్యయాలలో సకారానికి ఓకే, లోటు లకార ప్రత్యయాలలో ఉన్న వద్దు రాయకండి. ప్రత్యయాలలో సకారానికి పరములో ఏకారం ఉంటే ఏకార స్థానములో. మూర్తి గారు ఉన్నారా? చెప్పండి, ఏం రాశారు? ఇక్కడ కొంచెం చేంజ్ చేసి రాసానట్టున్నాయి చూడండి. లోట్లకార ప్రత్యయాలలో సకారానికి పరములో ఏకారం ఉంటే ఏకార స్థానములో ఏమొస్తుంది? వా వస్తుంది. వా వకారము. అలాగే అలాగే వకారానికి ఏంటి? వకారానికి పరములో ఏకారం ఉంటే వకారానికి పరములు ఏకారం ఉంటే ఏకార స్థానంలో ఆదేశంగా వస్తుంది. అంతే అండి. ఏకారం అంటే ఏకార స్థానములో
అమ్మ ఆదేశంగా అమ్మ ఆదేశంగా వస్తుంది. సా ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు వా. సా ప్లస్ ఇది రాసుకోండి. ఏమంటున్నాడు? లోట్లకార ప్రత్యయాలలో దీనికి సకారానికి పరములో ఏముండాలి? ఏ ఉండాలి. అప్పుడు ఏకారానికి ఏమొస్తుంది? వకారం వస్తుంది. అంటే ఏకారానికి వకారం ఎప్పుడు అంటే సకారం తర్వాత ఏ ఉంటే. అట్లాగే వకారానికి పరములో ఏకారం ఉంటే, వకారానికి పరములో ఏకారం ఉంటే ఆ ఏకార స్థానంలో ఏమొస్తుంది? అమ్మో. అర్థమైందా? అయితే దీనికి ఉదాహరణ రాసుకోండి. ఏదు ప్లస్ సాస్. ఉదాహరణ ఏదు ప్లస్ సే. థాస్ రాసారా? థాసా? ఓకే. తర్వాత ఏదు ప్లస్ వచ్చేసి సేగా మారిపోతుంది. థాస్ వస్తే సూత్రంతోనే సే అయింది. జస్ట్ సే అయింది. అవునా? ఇక్కడ ఈ సేలో ఏముంది? సకారం తర్వాత ఏ ఉంది కాబట్టి వా అవుతుంది. ఇదేమైంది? వా అయింది అనమాట. ఏ ఈక్వల్ టు వా. అంతేనా? సకారం తర్వాత ఏ ఉంటే ఈ ఏ స్థానంలో ఏమైతుంది? వా వస్తుంది. సో అప్పుడు ఏమైంది? స్ ప్లస్ వా అన్నమాట. స్వ అయింది. ఏదు ప్లస్ స్వ. అదే వా ఉంటే కనుక వా ప్లస్ ఏ అయితే కనుక ఏ స్థానం అమ్మ వస్తుంది. ఇది ఫస్ట్ ఉదాహరణ. సెకండ్ ఉదాహరణ రాసుకోండి. అక్కడ 2 కండిషన్లు ఉన్నాయి కదా. 2 కండిషన్. సో అప్పుడు ఏద్ ప్లస్ ధ్వం. అమ్మ వచ్చిన తర్వాత ఏ వస్తుంది. ఐ వస్తుంది. చిత్త ఆప్ని పదానాం తేరే తోనే ద్వే అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏధ్ ప్లస్ ధ. తర్వాత వు తర్వాత ఏ ఉంది. అవునా? వు తర్వాత ఏమంటే ఏం కావాలి? ఏ ఈక్వల్ టు అమ్ము. వమ్ కాదు, అమ్ము. ఏం రాసుకున్నారు మీరు? డైరెక్ట్ గా రాస్తుంది. ధ ప్లస్ ఏ కలిసి అమ్మ వస్తుంది. ఏ ఈక్వల్ టు అమ్మ అని రాయండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎందుకు? వా తర్వాత ఏ ఉంది కాబట్టి. అవునా? అప్పుడు ఏ ప్లస్ ఏమొస్తుంది? అమ్మ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి? ప్లస్ ధ్వం అయింది. ధ తర్వాత వు కూడా ఉంది. అర్థమైంది కదా? ఈ ఏ స్థానం ఏంటండి? అవునవును, ఆ కూడా ఉంటదిలే. షప్పులో ఉన్నటువంటి ఆ కూడా ఉంటది. అవును, అది షప్పులో ఆ కూడా రాసుకోండి మధ్యలో.